ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని ఎన్నికలకు ముందు అప్పటి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లా ఇది గూడుపుటాని అన్నప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని బీజేపీ నేతలను నిలదీసిన రేవంత్ ఇప్పుడు తన ప్రభుత్వం ఏర్పడ్డాక ఎందుకు విచారణ చేయట్లేదు, ఇదంతా రేవంత్ రాజకీయ లబ్ధి కోసమే చేశారా, అసలు నిజంగానే ఓఆర్ఆర్ టోల్ విషయంలో స్కామ్ జరిగిందా, ఒకవేళ జరిగుంటే రేవంత్ ఇప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించట్లేదనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆందోళన చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కేవలం 7,000 కోట్ల రూపాయలకు కట్టబెట్టారని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పటి ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ సంస్థ ఐఆర్బీ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 30 రోజుల్లో 25% నిధులు చెల్లించాలని ఉందన్నారు. అయితే కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా తేల్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ 1000 రెట్లు పెద్దదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్ కేటీఆర్ ధనవాదాహానికి బలైందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇందులో కేటీఆర్ లబ్ధిదారులైతే సూత్రధారులు, పాత్రధారులు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆ సమయంలో ఓఆర్ఆర్ టోల్ స్కామ్ పై కేంద్రం ఏం చేస్తుందని రేవంత్ ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో ఇదే అంశంపై టెండర్ దక్కిన సంస్థకు అనుకూలంగా నిబంధనలు మార్చడం, బేస్ ప్రైస్ లేకుండా టెండర్లను పిలవడం, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుందని, ఈ నేపథ్యంలో 30 ఏళ్లకు లీజుకు ఇస్తే సమస్యలు వస్తాయని ఆందోళన చేశారు. దేశంలో ఏ రహదారి టెండర్ అయినా 15-20 ఏళ్లకు మించి ఇవ్వలేదు అని ఎన్హెచ్ఏఐ సూచించినా పట్టించుకోకుండా టెండర్ ప్రక్రియను చేపట్టిన విధానాన్ని ప్రస్తావించి రేవంత్ దాన్ని చాలా పెద్ద కుంభకోణంలా చిత్రీకరించి ప్రజలకు చేరవేశారు. టెండర్ దక్కించుకున్న సంస్థ టెండర్ మొత్తం విలువలో 10% 30 రోజుల్లోగా, మిగతా 90% 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని, ఇటువంటి నిబంధనలు ఏమీ లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బకాయించారని కూడా రేవంత్ వారిపై ధ్వజమెత్తారు. కానీ డబ్బు చెల్లింపుకు సంబంధించి కన్వెన్షన్ అగ్రిమెంట్లో స్పష్టంగా ఈ నిబంధనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అగ్రిమెంట్లోని 20-21 పేజీల్లో మేం చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. తాను చెప్పింది 10%, కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25% టెండర్ పొందిన సంస్థ చెల్లించాలి. మిగతా 75% 120 రోజుల్లో చెల్లించాలి. ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే ఆ మార్చిన నిబంధనలు ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు బయటపెట్టిన కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ పై ఉందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఇప్పుడు సమాధానం రాబట్టాల్సిన రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందో తేలిని పరిస్థితి. ఓఆర్ఆర్ టెండర్ కు సంబంధించి 7,300 కోట్లలో 25% అంటే 1,800 కోట్లు ప్రభుత్వానికి ఐఆర్బీ సంస్థ చెల్లించాల్సి ఉందని, ఇప్పటి వరకు ఐఆర్బీ సంస్థ డబ్బులు చెల్లించిందో లేదో తెలియదు. ఒకవేళ చెల్లించుకుంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐఆర్బీ సంస్థ టెండర్ను రద్దు చేయాలని గతంలో రేవంత్ డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి బాధ్యత కేటీఆర్, అరవింద్ కుమార్ పై ఉందని, ఇందులో ఏమీ తేడా జరిగినా అరవింద్ కుమార్ ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగానే హెచ్చరించారు. అయితే ఇన్ని హెచ్చరికలు, ఆందోళనలు, ఛాలెంజ్లు చేసిన రేవంత్ అధికారంలోకి వచ్చాక ఎందుకు ఓఆర్ఆర్ టోల్ స్కామ్ పై ఇంకా విచారణకు ఆదేశించలేదు? విచారణ లేకపోయినా కనీసం దానిపై సమీక్ష కూడా చేయలేదెందుకు? ఇన్ని ఆరోపణలు చేసిన రేవంత్ ఎందుకు ఇప్పుడు ఏ చర్యలు తీసుకోవట్లేదనే అంశాలపై రాజకీయ వర్గాల్లో పలు రకాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఓఆర్ఆర్ టెండర్ల విషయం 1,00,000 కోట్లకు సంబంధించినదని, అంత విలువైన ఆస్తిని కేవలం 7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారాన్ని అంత తొందరగా వదిలిపెట్టబోమని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్న రేవంత్ రెడ్డి మరి రానున్న రోజుల్లోనైనా దీనిపై లోతైన విచారణ జరుపుతారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. అసలు విచారణ చేస్తారా లేదా అనేది సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం అయ్యాక సీఎం రేవంత్ రెడ్డికి ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ మధ్య అంతర్గతంగా ఏమన్నా చర్చలు జరిగాయా? ఈ ఆరోపణలు చేశారా? ఐఆర్బీ సంస్థ సీఎం రేవంత్ రెడ్డితో ఏమన్నా మంతనాలు జరిపారా? అసలు అవినీతి జరిగిందో లేదో? దీనిలో కేటీఆర్, కేసీఆర్లు లాభపడ్డారా? అసలు రేవంత్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి రేవంత్ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది చూడాల్సి ఉంది.